వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. ప్రపంచంలో ఎటు చూసినా యుద్ధమేనా? అవును, మీరు వింటుంది నిజమే. 2026 యుద్ధనామ సంవత్సరంగా మారిపోయిందా? ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కొనసాగుతోంది. గత 4 ఏళ్లకు పైగా రష్యా, యుక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అలాగే తాజా పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఒక రకమైన యుద్ధ వాతావరణం నెలకొంది. దాడులు ప్రతిదాడులు కంటిన్యూ అవుతున్నాయి. మరోవైపు తైవాన్ను చైనా యుద్ధ నాయకులు చుట్టుముట్టాయన్న చర్చ జరుగుతోంది. క్యూబా లెక్కలు తేలిస్తానని ఒకవైపు ట్రంప్ అంటున్నారు. వెనుజులాని అమెరికాకు 51వ రాష్ట్రంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్న మరో ప్రకటన కూడా ట్రంప్ చేశారు. మొత్తానికి అసలు ఏం జరుగుతోంది? మరోవైపు ఉత్తర కొరియా, జపాన్ మధ్య కూడా ఒక యుద్ధ వాతావరణం ఎందుకు ఏర్పడుతోంది? ఎటు చూసినా యుద్ధం. ఈ యుద్ధ వాతావరణం ఎప్పుడు చల్లారుతుంది? వీటికి సంబంధించి ఇన్ డీటెయిల్గా మనం ఈ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు పాపారావు గారు 10 టీవీ స్టూడియోలో. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు రిటైర్డ్ ఆర్మీ కల్నల్ వివి రావు గారు. వివి రావు గారు నమస్తే సార్. పాపారావు గారు మీకు కూడా ముందుగా నమస్తే. నమస్తే అండి. వివి రావు గారు, మనం చాలా సందర్భాల్లో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అంతకు ముందు కూడా ఈ ఇరాన్, అమెరికా మధ్య కొంత ఈ వివాదం అనేది ముదురుతోందన్న అంశాలకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం. ఆ సందర్భాల్లో పాపారావు గారు కూడా మన డిబేట్స్లో ఉన్నారు. అయితే ఇప్పుడు చూస్తుంటే 1 by 1 ఈ యుద్ధ వాతావరణాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం అన్న ఒక పరిస్థితి అయితే, తాజాగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాను, ఉత్తర కొరియా, జపాను, తైవాన్ వర్సెస్ చైనా, క్యూబా వర్సెస్ అమెరికా, వెనుజులా వర్సెస్ అమెరికా. ఏం జరుగుతోంది సార్? ఎలా అర్థం చేసుకోవాలి వీటిని? హ్యూమన్ వీక్నెసెస్ ఏవైతే ఉన్నాయో 6 కామ, క్రోధ, మోహలోభ, మదమాత్సర్యం ఉన్నంత వరకు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ప్లస్ పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయింది. 1930s లో మన ఇండియా పాపులేషన్ 30 crores, ఇప్పుడు 143 crores ఉంది. అలాగే ప్రపంచ పాపులేషన్ 3 billion ఉండేది, అది ఇప్పుడు 8.5 billion అయింది. సో రిసోర్సెస్ కోసం యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి, ఆధిపత్యం కోసం జరుగుతూనే ఉంటాయి, ఇంకా రిలీజియస్ పర్సిక్యూషన్ కోసం కూడా జరుగుతూనే ఉంటాయి. అందులో భాగంగానే ఆయిల్ గురించి ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువ చూస్తున్నాం. వెనుజులా మీద అటాక్ జరిగింది, ఇప్పుడు ప్రస్తుతానికి ఇరాన్ మీద జరుగుతుంది. అయితే ఇరాన్ ప్యూర్ ఆయిల్ కోసం కాదు, ఇది రిలీజియస్ ఆధిపత్యం కూడా. మిడిల్ ఈస్ట్ లో ఎవరు ఇజ్రాయెల్ ని తీసివేయడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరినీ ఏరి పారేసి స్టెబిలిటీ తెచ్చుకోవాలని చూస్తుంది ఇజ్రాయెల్. సో అందువల్ల అమెరికా హెల్ప్ తీసుకుంటుంది. దాని ప్రకారం ఒక ప్రణాళికతోటి ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది. ముందర లాస్ట్ 15 years లో ఇరాన్ న్యూక్లియర్ పవర్ కాకుండా చూసుకుంది. ఓకే, లాస్ట్ ఇయర్ చెప్పండి, మాట్లాడండి సార్. లాస్ట్ ఇయర్ జూన్ లో 12 రోజులు యుద్ధం చేసి ఇరాన్ కున్న న్యూక్లియర్ క్యాపబిలిటీని దాదాపు నిర్వీర్యం చేసింది. అయితే వాళ్ళు ఇంకా హమాస్ని, హెజ్బుల్లాని, హౌతీస్ ఎవరైతే ఇజ్రాయెల్కి ఆపోజిట్ సైడ్ని ఫైట్ చేస్తున్నారో, పాలెస్టీన్ కోసం యాక్టివ్గా ఫైట్ చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇంకా ఇరాన్ని సార్ట్అవుట్ చేస్తేనే కానీ ఇప్పుడు ప్రపంచ శాంతి కమిటీ ఏదైతే అమెరికా ఆధ్వర్యంలో ఏర్పడి కొంత ఫండ్స్ ఇచ్చి హమాస్ని నిర్మూలించి గజాలో పీస్ తీసుకురావాలనుకుంటున్నారో అది సాధ్యపడేటట్టు కనిపించదు. అందుకని చెప్పి ఇజ్రాయెల్ ఈ తీవ్రమైన చర్య తీసుకుంది అమెరికా సపోర్ట్ తోటి. దాంతో దాదాపు కొంత డిలే అవుతున్నా కానీ వాళ్ళు ఊహించినట్టు ఒక్కసారిగా అధికారికంగా ఉన్న పార్టీ పడిపోయి కొత్త పార్టీలు వచ్చి కొత్త టైప్ ఆఫ్ గవర్నెన్స్ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు ప్రస్తుతానికి. ఓకే, దానివల్ల కొంత డిలే అవుతుంది. కానీ ఇరాన్కి అంత క్షమత లేదు. కేవలం మిసైల్స్, యూఎస్ లో వాళ్ళకి కొంచెం స్ట్రెంగ్త్ ఉంది. హార్ముజ్ జలసంధిని తీసుకుని వాళ్ళు ఎకనామిక్ బ్లాకేడ్ చేయాలని చూస్తున్నారు. దానివల్ల ప్రపంచ ప్రెషర్ అమెరికా మీద తీసుకురావాలని చూస్తున్నారు. ఇంకా అంతకంటే వాళ్ళకి ఎక్కువ క్షమత లేదు. ఎప్పుడైతే హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయడం జరుగుతుందో అప్పుడు బహుశా కొంతవరకు పొలిటికల్ లీడర్షిప్ కూడా వీక్ అయ్యి అక్కడ రెజిమ్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే రెజిమ్ కంట్రోల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, చెప్పండి. రైట్. అంటే వివిరావు గారు, ఈ వీటికి సంబంధించి మనం 1 by 1 మాట్లాడుకుంటే స్పెసిఫిక్గా ఈ జపాన్, నార్త్ కొరియా మధ్య కూడా ఇప్పుడు ఎందుకు కొంత యుద్ధ వాతావరణం ఏర్పడింది? దీనికి ఈ ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం ఏమైనా కారణం అవుతుందా, లేదంటే సందిట్లో సెడేమై అన్నట్టుగా కొన్ని అంశాలు మళ్ళీ బయలుదేరుతున్నాయా? ఇరాన్
ఇజ్రాయెల్ అండ్ అమెరికా, దీనికి మిగతా వాటిల్లో ప్రపంచానికి ఎక్కడ లింక్ పెట్టకూడదు. ఒకటే లింక్ ఉంది. అమెరికా ఏంటంటే కేర్ఫుల్ గా డిసెంబర్ లో క్లోజ్ చేయగలిగిన యుక్రెయిన్ రష్యా వార్ ని క్లోజ్ చేయకుండా జూన్ వరకు మార్చింది డేట్. దానివల్ల ఏంటంటే రష్యా అక్కడ యుక్రెయిన్ వార్ లో ఇరుక్కుపోయింది. సో అందుకని చెప్పి ఇరాన్ కి యాక్టివ్గా హెల్ప్ చేయలేదు. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వార్ అంటారా, పాకిస్తాన్ది బేసికలీ ఏంటంటే ఇండియా మీద యుద్ధం చేయలేదు. లాస్ట్ ఆపరేషన్ సింధూర్ లో లాస్ట్ మే నెలలో వాళ్ళు ఓడిపోవడం జరిగింది. అమెరికాని హెల్ప్ చేసి బతిమాలి, ఇండియాని బతిమాలి డీజీఎంఓస్ కాన్ఫరెన్స్ పెట్టుకుని వాళ్ళు శాంతి ఒప్పందానికి వచ్చారు. ఇటు వాటర్ వార్ జరుగుతోంది. దానివల్ల వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అందుకని చెప్పి అత్త మీద కోపంతో దొత్తు మీద చూపించినట్టు ఆఫ్ఘనిస్తాన్ మీద చూపిస్తున్నారు. ఇంకా చైనా అంటారా, తైవాన్ స్ట్రైట్స్ తీసుకోవాలి 2027 వరకు వాళ్ళ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం ప్రస్తుతానికి ఇరాన్ లో యాక్టివ్ గా ఇంటర్వెన్షన్ అయ్యే అవకాశం లేదు. అమెరికా ఎక్కడున్నా కానీ యాక్టివ్ గా ఇంటర్వెన్షన్ అవ్వదు చైనా. ఎందుకంటే ఇంటర్వెన్షన్ అయితే మాత్రం బలాబలాలు తేలిపోతాయి సౌత్ చైనా సీలో. అందువల్ల వాళ్ళకి తైవాన్ అటాక్ చేసి తీసుకోవడం, మిలిటరీలు తీసుకోవడం సాధ్యం కాదు. ఒకవేళ శాంతియుతంగా తీసుకోగలిగితే అది మంచిదే, కానీ అది కూడా జరిగేటట్టు కనిపించట్లేదు. మిలిటరీ ఇంటర్వెన్షన్ ఎంతో కొంత అవసరం అవుతుంది. అందుకని చెప్పి అమెరికాని ఎప్పుడు ఒక సైడ్ ని పెట్టి ప్యాసివ్ గానే ఇంటర్వ్యూన్ అవుతుంది ఇరాన్ అటువంటి దేశాల్లో. వెనిజులాలో అయితే ప్యాసివ్ గా కూడా ఇంటర్వ్యూన్ అవ్వగలిగిన పరిస్థితి కనిపించలేదు, ఇప్పటి వరకు కనిపించలేదు, ఫ్యూచర్ లో కూడా కనిపించలేదు. ఓకే. సో ఇది ప్రస్తుతానికి ప్రపంచంలో ఉన్న పరిస్థితి. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఈ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ వార్ ఇంకొంతకాలం కొనసాగింపు జరుగుతుంది. ఎందుకంటే ఎప్పటి వరకు అయితే హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయడం సాధ్యం కాదో అప్పటి వరకు యుద్ధం కొన్ని మిసైల్స్ క్రాస్ ఫైర్ తోటి నడుస్తూనే ఉంటాయి. అలాగే ఒకళ్ళ లీడర్షిప్ ని వేరే వాళ్ళ లీడర్షిప్ టార్గెట్ చేయాలని చూస్తారు. మిడిల్ ఈస్ట్ ని రోపింగ్ చేయాలన్నా కానీ వాళ్ళు ఎవరూ సంసిద్ధంగా కనిపించట్లేదు. సో కొంతకాలం కొనసాగుతుంది, కానీ ఇరాన్ కి కొంతకాలం తర్వాత రిలీజ్ అవ్వాల్సి వస్తుంది. ఓకే. ఇంకా రెజ్యూమ్ చేంజ్ చేసుకుని కొత్తగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే. కానీ పాకిస్తాన్ ఇండియా మధ్యన మాత్రం కొత్తగా యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అటు ఆఫ్ఘనిస్తాన్ లో ఎప్పుడైతే బలం వాళ్ళకి కనిపిస్తుందో పాకిస్తాన్కి, ఇండియాలో ఏదో చేయాలని చూస్తుంది. దానివల్ల ఆపరేషన్ సింధూర్ 2 మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అక్కడ ఇరాన్ లో వార్ నడుస్తుంది కాబట్టి కొంచెం అణిగిమణిగి ఉన్నారనిపిస్తుంది. చెప్పండి. రైట్, లైవ్ లోనే ఉండండి సార్. పాపారావు గారు, మనం 2026 ఏమైనా యుద్ధనామ సంవత్సరమా? ఎందుకంటే మామూలు ఉగాది అంటే ఉగాది నామ సంవత్సరం, ఇట్లా చాలా రకాలుగా మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక రకమైన యుద్ధ వాతావరణాలు, ఘర్షణలు తీవ్రతరం అయిపోయి ఏం జరుగుతుందో అన్న ఒక చర్చ జరుగుతుంది. ఇదేమైనా మినీ ప్రపంచ యుద్ధం ఏమైనా జరుగుతుంది అనుకోవచ్చా, లేదంటే మినీ ప్రపంచ యుద్ధానికి ఏమైనా దారి తీస్తుంది అనుకోవచ్చా? మీ అంచనా ఏంటి సార్? అంటే యుద్ధం అనివార్యమైన కాలంలో ఉన్నాం మనం. ఎందుకంటే ఒక సామ్రాజ్యం, అమెరికన్ ఎంపైర్, దాని డిక్లైన్లో, దాని పతనంలో ఉందనేది చాలా స్పష్టంగా చాలాసార్లు అందరికీ కనపడుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో గతంలో లాగా కొంతమంది మాట్లాడే మాట కాదు ఇది. ఓవరాల్గా కూడా చాలామందికి అమెరికా ఈజ్ ఆన్ డిక్లైన్, పతనంలో ఉందనేది చెప్తున్నాం. కాబట్టి దానికి పెనుగులాట సహజం. దాని అమెరికా ఫస్ట్ అని చెప్పి ట్రంప్ మాట్లాడుతున్నాడంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. గ్రేట్ అగైన్లో భాగమే యుద్ధాలు. పైగా ఏంటంటే అమెరికాకి యుద్ధాలు కొత్త కాదు, మనందరికీ తెలిసిందే. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సుమారుగా జరిగిన 239-240 యుద్ధాల్లో 200 పైగా యుద్ధాలు చేసింది అమెరికానే. దాని భాగస్వామ్యం లేకుండా యుద్ధాలు అవ్వాల. కాబట్టి అమెరికాకి చాలా సహజమైనటువంటి ప్రవృత్తి యుద్ధాలు చేయటం. ఎందుకు చేస్తుంది అమెరికా ఈ యుద్ధాలు? ఎందుకు చేస్తుంది అంటే దాని మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అనేది ఒకటి, ఐజన్హోవర్ ఆ రోజే దాని పేరు పెట్టాడు. మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటే ఆయుధాలు అమ్ముకోవటం వ్యాపారంగా ఉన్నటువంటి అనేక పరిశ్రమలు ఆ దేశంలో ఉన్నాయి. అది మేజర్ ఇండస్ట్రీ. దానిలో అమెరికాలో మేజర్ ఇండస్ట్రీ ఏంటంటే ఇంకేమీ లేవు. ఆఖరికి కోవిడ్ కాలంలో మనం చూసాం, దానికి మాస్కులు కూడా లేవు అమెరికా దగ్గర. అవును, అన్నీ ఎక్కడి నుంచో తెచ్చుకోవటమే, కనీస ఉత్పత్తి లేదు దానికి. కానీ ఆయుధాల ఉత్పత్తి భారీగా ఉంది, ఆయిల్ ఉత్పత్తి ఉంది, అలాగే గ్యాస్ ఉత్పత్తి ఉంది. ఇంత తప్పితే అక్కడ ఏమీ లేదు. కాబట్టి ఆయుధాలు అమ్ముకోవాలి. ఆయుధాలు అమ్ముకోవాలంటే నిత్యం తగాదాలు ఉండాలి, యుద్ధాలు ఉండాలనేది దాని లక్ష్యం. అలా దానిలో భాగంగానే
యుక్రెయిన్ టు ఈరోజు తైవాన్ అండ్ ఈ పరంపర మనం మీరు ఇందాక లెక్కేసుకున్నాం కదా, ఇవన్నీ కొంత అదొక మేజర్ పోర్షను. చాలా యుద్ధాల్లో అమెరికా ఓడిపోయింది. అయినా మరి ఎందుకు యుద్ధాలు ఎందుకు చేస్తుందనే ప్రశ్న దగ్గర ఇన్ని యుద్ధాలు చేస్తుంది కదా, ఏం గెలిచింది అనేది. వియత్నాం టు ఆఫ్ఘనిస్తాన్, ఇప్పుడు ఇరాన్ కూడా అది జరుగుతుంది. అన్ని యుద్ధాల్లో ఓడిపోతుంది, కానీ అమెరికా యుద్ధం చేస్తుంది. ఎందుకంటే అమెరికాకి యుద్ధం చేసేది ఆయుధాలు వ్యాపారం. అమెరికాకి యుద్ధం ఒక వ్యాపారం. రైట్. యుద్ధం ఈజ్ ఎ వ్యాపారం, బిజినెస్ ఫర్ ఇట్. యుద్ధం అనేది ఒక బిజినెస్ దానికి. కాబట్టి ఆ బిజినెస్ నడవటం దానికి ఇంపార్టెంట్ తప్పితే యుద్ధంలో ఓడిపోయామో గెలిచామో దానికి ఎప్పుడు ఇంపార్టెంట్ గెలిపోవడంతో సంబంధం లేదు. ఆయుధాలు వాడాలి. ఓకే. ఎందుకంటే అమెరికా ఆయుధ సంస్థలు తయారు చేసిన ఆయుధాలని అమెరికా గవర్నమెంట్ కొని ఏదో దేశంలో అమ్ముకోవాలి యుద్ధాలు చేసుకోవడానికి. వాళ్ళకి రెండు దేశాల మధ్య తగాదా పెట్టి, లేకపోతే ఇదే పోయి యుద్ధం చేసి ఆ బాంబులో ఏ వెయ్యాలి. వేస్తే ఏమవుద్ది, ఆయుధాల కంపెనీలకి ఫైర్ చేసిన ప్రతి మిస్సైలు, వాడిన ప్రతి బాంబు, తయారు చేసిన ప్రతి యుద్ధ విమానం ఇవన్నీ వ్యాపారమే. వాటన్నిటికీ లాభాలు వస్తుంటాయి. అంటే కింద ఏమవుద్ది, దేశాలు ధ్వంసం అయిపోతుంటాయి. కాబట్టి యుద్ధం అనే దానిలో ఆయుధాలు అది మరి ఇప్పుడు ఇక్కడ అమెరికా గవర్నమెంట్ ఇవన్నీ కొంటది, ఆయుధాల కంపెనీల దగ్గర నుంచి కొని యుద్ధాలు చేస్తుంది. కొనేటప్పుడు ఆ వార్తల డబ్బులు ఎవరి, అమెరికా ప్రజల డబ్బులతో అవి కొంటుంది. అంటే అమెరికా ప్రజలు కూడా దీనిలో నష్టపోతున్నారు. సైఫన్ ఆఫ్ చేస్తుంది, ప్రపంచాన్ని నాశనం చేస్తే రెండో పక్కన అమెరికా ప్రజలు కట్టిన పన్ను డబ్బులతో ఆయుధాలు కొని యుద్ధం చేస్తుంది, ఆ దేశాన్ని ధ్వంసం చేస్తుంది. ధ్వంసం చేసిన తర్వాత ఇంతటితో ఆగదు వ్యాపారం. తర్వాత వ్యాపారంలో రెండో భాగం ఉంది, పునర్నిర్మాణం. ఓకే. బెస్టల్, హ్యాలిబర్టన్ లాంటి కంపెనీలు రంగంలో దిగుతాయి. ఇదంతా సర్వనాశనం చేసి నేలమట్టం చేసిన తర్వాత హ్యాలిబర్టన్, బెస్టల్ లాంటి కంపెనీలు దిగి ఆ దేశాల్లో పునర్నిర్మాణం పేరుతో హాస్పిటల్ కడతామని చెప్పి, బిల్డింగ్లు, స్కూళ్ళు కడతాం. ఇదంతా పునర్నిర్మాణం. ఇదొక వ్యాపారం. మొత్తం సమష్టిగా వ్యాపారం. గాజాలో చూడండి ఉదాహరణ, గాజా మొత్తం ఖాళీ చేయాలని ట్రై చేస్తున్నాడు ట్రంప్. ఎందుకు చెబుతున్నాడు, గాజా సీ కోస్ట్ లో అదొక టూరిస్ట్ ప్లేస్ గా దాన్ని ఒక 5 స్టార్ క్యాసినోగా తయారు చేసుకునే ప్లాన్లో దాన్ని ఇచ్చేస్తున్నాడు. అక్కడ ధ్వంసం చేస్తున్నారు. తర్వాత పునర్నిర్మాణానికి ఇప్పుడు నుంచే ప్రణాళికలు వేస్తున్నారు. చాలా యుద్ధాలు మొదలవక ముందే, ఇరాక్ యుద్ధం కానీ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం కానీ ఇవన్నీ మొదలవక ముందే దాని పునర్నిర్మాణంలో ఎవరికి ఎంత వాటాలు కూడా పంచుకున్నారు. పునర్నిర్మాణంలో వాటాలు కూడా. ఇది ఒక పెద్ద వ్యాపారం. యుద్ధం అనేది, ప్రాణాలు తీయటం అనేది, యుద్ధం చేయటం వ్యాపారం. కాబట్టి యుద్ధాలు అలవాటు. కాబట్టి ఇక్కడ కూడా చూడండి, ఇన్ని యుద్ధాలు ఉన్నాయి కదా ఇప్పుడు మన కళ్ళ ముందు. యుద్ధాలను ఎందుకు జరుగుతున్నాయి? మూడో ప్రపంచ యుద్ధం అంటే అమెరికా మూడో ప్రపంచ యుద్ధానికి దానంతా అది వెళ్ళదు. ఎందుకంటే అది కూడా బోద్ది. అమెరికా, రష్యా దగ్గర డెడ్ హ్యాండ్ అనేది ఉంది. డెడ్ హ్యాండ్ అంటే రష్యా నాయకత్వాన్ని మొత్తం చంపేసి, రష్యాని సమస్తం నేలమట్టం చేసి, దాన్ని సర్వనాశనం చేసిన బాంబులు వేసి, అణ్వాయుధాలు వేసి, అక్కడి నుంచి డెడ్ హ్యాండ్ అంటే ఆటోమేటిక్ మెషిన్స్ లాగా ఈ ఫైర్ చేస్తాయి మిసైల్స్. ఏది అణ్వాయుధ మిసైల్స్ ని ధ్వంసం చేస్తుంది ప్రపంచాన్ని. అది మేము లేని ప్రపంచం ఉండకూడదు అనేది వాళ్ళు చెబుతుంది. అంటే మేము చేయం, ముందు మేము ఎవరిని ధ్వంసం చేయం, మా జోలికి వస్తే మాత్రం మేము లేని ప్రపంచం ఉండదనే చెబుతున్నారు. అది అందుకని అమెరికాకి భయం. మనం అనుకున్నట్లుగా అమెరికా యుద్ధాలు చేయడం దగ్గర చాలా వెనకాడుద్ది. ఎందుకంటే మనం యుద్ధాలు చేస్తుంది కానీ తనకి డేంజర్ అంటే చేయదు. మీరు చూడండి, అక్కడ నార్త్ కొరియా జోలికి పోదు అమెరికా. అవును, నార్త్ కొరియా దగ్గర అన్నింటినీ అమెరికాతో సహా భూగోళాన్ని నాశనం చేసే ఆయుధాలు ఉన్నాయి కాబట్టి నార్త్ కొరియా జోలికి పోదు. ట్రంప్ పోయి కిమ్ని కౌగలించుకొని బుద్ధగించుకుంటాడు. ఇరాక్లో సద్దాం హుస్సేన్ జోలికి ఎందుకు పోయారు? సద్దాం హుస్సేన్ని సంవత్సరాల తరబడి వీకెండ్ చేసి, ఆ దేశం మీద శాంక్షన్స్ పెట్టి, ఆ దేశంలో ఐక్యరాజ్య సమితితో లోపల ఏమి ఉన్నాయి ఆయుధాలు ఇవన్నీ చెక్ చేసుకొని అంతా చేసి, రకరకాలుగా ఆ దేశాన్ని వీకెండ్ చేసి, ఆఖరికి ఆ దేశం మీద యుద్ధం చేశారు. లోపల ఏమీ లేదు, మనకి ప్రమాదం లేదనుకుని అప్పుడు యుద్ధం చేసి ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. తర్వాత మీకు చాలా యుద్ధాలు ఇంతే ఉంటాయి. యుక్రెయిన్ లో కూడా ఏం చేస్తున్నారు, రష్యా యుక్రెయిన్కి తగాదా పెట్టారు. తగాదా పెట్టి యుక్రెయిన్ తరఫున పోనీ దిగారా? నాటోలో యుక్రెయిన్ ని చేర్చుకున్నారా? చేర్చుకోరు. ఎందుకంటే నాటోలో యుక్రెయిన్ చేసుకుంటే నాటో దేశాలన్నీ పోలమంట పోవాలి యుద్ధానికి. యూరోప్ దేశాలు పోవాలి, రష్యా, అమెరికా కూడా పోవాలి. అది భయం, మళ్ళీ పోరు. అందుకని నాటోలో దాన్ని చేర్చుకోరు. కానీ యుద్ధం వ్యాపారం నడుస్తుండాలి. యుక్రెయిన్ యుద్ధం చేస్తూ ఉండాలి రష్యాతో. రష్యా బలహీన పడతాలో ఒక పక్క స్ట్రాటజిక్ గా, అది రెండో పక్క ఆయుధాల వ్యాపారం నడుస్తుండాలి స్ట్రాటజిక్ గా. అందుకని ఏంటంటే యుక్రెయిన్ కి ఇచ్చే ఆయుధాలు కూడా ఏమిస్తున్నారు వాళ్ళు, పవర్ఫుల్ ఆయుధాలు ఇవ్వటం యుద్ధంలో. ఎందుకంటే పవర్ఫుల్ ఆయుధాలు కనుక ఇచ్చి రష్యా కనుక బాగా దెబ్బతింటే మొత్తం అందరి మీదకి వెళ్ళిద్దని పవర్ఫుల్ ఆయుధాలు ఇవ్వకుండా కొంచెం నామినల్ గా ఆయుధాలు అంటే ఆ యుద్ధం లో ఇంటెన్సిటీలో అలా కంటిన్యూ చేసి ఆయుధాలు వ్యాపారం చేసుకుంటున్నారు. ఆయుధాల కంపెనీలు లాభాలు పెరుగుతున్నాయి. ఎన్ని కథిదే తైవాన్ తో అది ఆ టెన్షన్ కావాలి వీళ్ళకి చేస్తున్నారు. ఈ యుద్ధాల పేరు అన్నింటిలో చూడండి, వెనిజులాలో ఎవరున్నారు, అమెరికా ఉంది. క్యూబా మీద ఇప్పుడు ఒత్తిడిలో అమెరికా, ఇరాన్ మీద యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ కదా. ఇది యుక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా వెనక నాటో. వీళ్ళు పేరుకి రష్యా దాడి చేసిందనే కానీ దానికి ముందు నుంచే వీళ్ళు
ఆ డోన్బాస్ అనే ప్రాంతాల్లో అక్కడక్కడ రష్యన్లు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో అక్కడ వాళ్ళని చిత్రహింస పెడుతుంటే రష్యా మనం బంగ్లాదేశ్లో వాళ్ళని కాపాడటానికి వెళ్ళినట్టు రష్యా వెళ్ళినటువంటి ఇది యాక్చువల్గా యుద్ధం మొదలుపెట్టింది రష్యా కాదు. అది అమెరికన్ జర్నల్సే చెబుతున్నాయి ఈ రోజు యుద్ధం మొదలుపెట్టింది రష్యా కాదు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వారిలో ఎవరున్నారు, ఆఫ్ఘనిస్తాన్ మీదకి పాకిస్తాన్ పోతుంది, పాకిస్తాన్ వెనక ఎవరున్నారు, మునీర్, పాకిస్తాన్ చీఫ్ మిలిటరీ చీఫ్ వెనక అమెరికా ఉన్నది. పాకిస్తాన్తో అమెరికా ఆడిస్తున్న ఇది యుద్ధం. తర్వాత తైవాన్ వార్లో అటుపక్కన అమెరికాయే ఉంది. ఎందుకు చెప్తాను, తైవాన్ అసలు యాక్చువల్గా 1979లో చైనాని అమెరికా గుర్తించింది. అప్పుడు దాకా గుర్తించడం ఒక దేశంగా గుర్తించినప్పుడు వన్ చైనా పాలసీకి ఒప్పుకుంది. చైనా ఈ చైనా మాత్రమే నిజమైన చైనా, తైవాన్ మెయిన్లాండ్ చైనా, తైవాన్ చైనా కాదని చెప్పి అన్అఫీషియల్ గా మాత్రమే సంబంధాలు ఉన్నాయి. దాన్ని అంతటిని పాలసీని అంతటిని ఎందుకు తిరగదోడింది ఇప్పుడు యుద్ధం. అందుకనే ఏంటంటే ఈ ప్రతి యుద్ధం వెనక ఇప్పుడు జరుగుతున్న అన్నిటి వెనక కూడా అన్నిటి సింగిల్ పాయింట్ యూనిఫామ్ గా ఉండేది అమెరికా. రైట్. వివిరావు గారు, అలాగే ఇప్పుడు ఈ జపాన్ ఉత్తర కొరియా మధ్య ఎందుకు కొంత యుద్ధ వాతావరణం, ఒకరికొకరు బెదిరింపులు చేసుకుంటున్న పరిస్థితి ఉంది? నిజంగా రెండు దేశాల మధ్య యుద్ధం రాబోతుందా? దానికి ప్రధాన కారణం ఏంటి సార్? అక్కడ అటువంటి ఛాన్స్ లేదండి. ఎందుకంటే నార్త్ కొరియా కేవలం డెమాన్స్ట్రేషన్ చేస్తూ ఉంటుంది అమెరికాకి ఆపోజిట్ లో. అది మిసైల్స్ ఫైర్ చేస్తుంది. కాకపోతే ఈసారి ఏంటంటే మిసైల్ అవి జపాన్కి కొంచెం దగ్గరలో పడడం వల్ల, ఆ ఫైరింగ్ వల్ల వాళ్ళు కొంచెం ఇది హెజిటేట్ చేస్తున్నారు. సో జపాన్ ఏంటంటే 1945 తర్వాత చాలా కంట్రోల్డ్గా డిఫెన్స్ ఫోర్సెస్ని వాడుకుంటుంది, పెద్దగా డిఫెన్స్ పెంచుకోలేదు. అందువల్ల చెప్పి కొంచెం చైనా భయపెడుతూ ఉంటుంది, మధ్యలో నార్త్ కొరియాని వాడుకుంటుంది దానికి వీలుగా. యాక్చువల్గా నార్త్ కొరియాకి జపాన్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ లేదు, వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు. వాళ్ళకి సౌత్ కొరియాకి ఉంది. సౌత్ కొరియాని తన దేశంలో విలీనం చేసుకోవాలని చూస్తుంది. కానీ సౌత్ కొరియా లో అమెరికా ఉంది కాబట్టి అమెరికా మీద ఫైర్ చేయకుండా ఇటు జపాన్ పక్కన ఓపెన్ సీస్ లో ఫైర్ చేస్తుంది. ఇంకా అంతకంటే యుద్ధం వచ్చే ప్రసక్తి ప్రస్తుతానికి ఏం కనిపించట్లేదు. అలాగే ఇప్పుడు క్యూబాకు సంబంధించి ట్రంప్ చేస్తున్న ప్రకటనలు చూసాం. ఈ క్యూబా విషయంలో మనం చూస్తే లేటెస్ట్ అప్డేట్స్ మనం చూస్తే ప్రధానంగా ఆంక్షలతో దేశం విలవిల్లాడుతుందంటూ చెప్తున్నారు. అలాగే విద్యుత్ వ్యవస్థ కుప్పగూలిపోయింది, 3 నెలలుగా చుక్క చమురు కూడా లేదంటున్నారు. అంటే ఇక క్యూబాపై అమెరికా పైచేయి సాధిస్తుందా? మళ్ళీ ఈ అమెరికా క్యూబా మధ్య ఈ పరిస్థితి ఎంతవరకు దారితీయచ్చు? క్యూబాలో కూడా రెజ్యూమ్ చేంజ్ కి ప్రయత్నిస్తుంది అమెరికా. ఆల్రెడీ దాదాపు ఎకనామిక్ బ్లాకేడ్ తోటి సక్సెస్ఫుల్ అయినట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇరాన్ది ఎప్పుడైతే ఈ సమస్యపోతుందో అప్పుడు బహుశా క్యూబా మీద ఫోకస్ చేయొచ్చు. కానీ ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఫస్ట్ వెనిజులాలో విపరీతమైన సక్సెస్ వచ్చింది వాళ్ళకి. సో ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఇరాన్ మీదకి వచ్చారు ఇజ్రాయెల్ కి సపోర్ట్ లో. ఇక్కడ కొంచెం ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఊహించిన రీతిలో ఇరాన్ స్టెబిలిటీ చూపిస్తోంది, సెక్యూరిటీ చూపిస్తోంది, మిసైల్స్ తోటి ఫైర్ చేయగలుగుతుంది, మిడిల్ ఈస్ట్ ని యాక్టివ్ గా పెట్టింది. వాళ్ళ బేస్లు, అమెరికా బేస్లు అన్నిటిని డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నించింది మిడిల్ ఈస్ట్. అందువల్ల కొంచెం ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ అది సమస్య పోయిన తర్వాత అప్పుడు మెల్లగా క్యూబా మీద కానీ అటు గ్రీన్లాండ్ మీద కానీ ఫోకస్ చేసే అవకాశాలు ఎక్కువ. క్యూబా చిన్న దేశం, దగ్గరగా ఉంది, వాళ్ళ ఎకానమీ చాలా ఫ్రెజైల్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడం పెద్ద కష్టమేం కాదు. చెప్పండి పాపారావు గారు, మరి ఈ యుద్ధ వాతావరణం చల్లారదా? ఎందుకంటే వివిరావు గారు చెప్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ని కొంత అమెరికా తక్కువ అంచనా వేసింది అనేది అందరం మనం మాట్లాడుకున్నాం. ఇది కొంత ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఆల్రెడీ రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైంది, 4 ఏళ్ళకి పైకి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అది కొంచెం లో ఇంటెన్సిటీలో జరుగుతుంది కాబట్టి అంత చర్చ తగ్గిపోయింది దాని మీద. మరి ఒకేసారి ఇన్ని ఇష్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు కొన్ని రెండు దేశాల మధ్య అన్నిటి వెనక అమెరికా కేంద్ర బిందువు అయినప్పటికీ బట్ వాతావరణం అట్లా క్రియేట్ అవుతుంది. మరి ఈ వాతావరణం చల్లారదా? ఈ ఏడాది ఎలా ఉండొచ్చు? అంటే ఇరాన్ వార్లో ఏంటంటే ఇరాన్ 3 డిమాండ్లు పెడుతుంది. యుద్ధం ఆగాలంటే వాళ్ళ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఐఆర్జీసీ స్పష్టంగా చెప్పింది ఏంటంటే యుద్ధం ఆపటమా ఆగకపోవటం అనేది మా చేతిలో ఉందని చెబుతున్నారు వాళ్ళు. యుద్ధం ఆపటం మేం చేస్తే తప్పి యుద్ధం ఆగదు అని. దానికి వాళ్ళు పెడుతున్న 3 షరతులు ఏంటంటే, 1 మాకు నష్టపరిహారం, యుద్ధం చేసింది మీరు మా మీద దాడి చేశారు కాబట్టి నష్టపరిహారం ఇవ్వండి. 2 ఇట్లాంటి యుద్ధం మా మీద ఇంకోసారి జరగదని మాకు ఒక గ్యారంటీ ఏంటి, ఆ గ్యారంటీలు. 3వది ఏంటంటే మా సార్వభౌమాధికారం ఇట్లాదికి గ్యారంటీ ఈ అడుగుతుంది. ప్రధానంగా 3 డిమాండ్లు. ఈ 3 డిమాండ్ల గురించి ట్రంప్ ఇంతవరకు ఏం మాట్లాడలా. ఇరాన్ పెట్టిన డిమాండ్లు అయ్యి
తర్వాత రెండోది ఏంటి, ఇట్లా స్పష్టంగా ఇరాన్ దాంతో ఉంది కాబట్టి ఇరాన్దే పైచేయి అనుకోవాలి. ఎందుకంటే ట్రంప్ది చూడండి స్టాండ్ ఎన్ని రకాలుగా మారింది. అమెరికాది ఓటమి దిశగా ఉంది అనే దానికి తార్కాణాలు. ఒకటి హోర్ముజ్ జలసంధి విషయంలో దానిలోంచి నౌకలు, అది మూసేసిన ఇరాను హోర్ముజ్ జలసంధిని నౌకల్ని మేము ఎస్కార్ట్ ఇచ్చి తీసుకెళ్తామని చెప్పి అమెరికా చెప్పింది. దాని విషయంలో మళ్ళీ మాట మార్చి వెనక్కి వెళ్ళింది. తర్వాత మూడో దశలో ఏం చేసింది, చైనా, ఫ్రాన్సు, యూకే వీళ్ళందరూ కలిసి వస్తే అంట, జపాన్ వీళ్ళంతా కలిసి వస్తే హోర్ముజ్ జలసంధిలోంచి వాళ్ళని తీసుకెళ్తుందంట. నవ్వుల పాలయ్యే పని తప్పితే అది ఇంకోటి కాదు. పతనం, ఓటమి అనేది స్పష్టంగా ట్రంప్ మాటల్లో కనపడుతుంది. రెండోది ఏమంటాడు ట్రంప్, యుద్ధం ఆపటం నా చేతిలో ఉందంటాడు. ఎందుకంటున్నాడంటే అనివార్యంగా రేపు పొద్దున ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితి, ఓటమిలోకి మరింతగా కూరుకునే స్థితి వస్తే యుద్ధం ఆపేసి నేను గెలిచాను కాబట్టి నా టార్గెట్లు అయిపోయినాయి కాబట్టి ఆపానంటాడు. ఎందుకంటే ఇరాన్ ఆపేటట్లు లేదు. సో ఓవరాల్గా ఏంటంటే ఇది చాలా అమెరికా పోయి ఒక ట్రాప్లో పడింది, ఇరాన్ ట్రాప్లో పడింది. ఇరాన్ ట్రాప్లో అది ప్రొలాంగ్ అయిన కొద్ది యుద్ధం, ఎందుకంటే ఇరాన్కి ఏమో తప్పదు, ఇరాన్కి ఈ పీడ వదిలించుకోవాలి. ఎల్లకాలం శాశ్వతంగా ఈ నిరంతర యుద్ధ భయంతో బతుకుతున్న ఇరానియన్లు, ఓ పక్క ఇజ్రాయెల్ నిరంతరం కాల్దువుద్ది, అణ్వాయుధాల పేరు మీద ఇది చేస్తారు, అణ్వాయుధాలు లేవు అక్కడ, ఇంత చేసి అందరికీ తెలిసింది. సో ఓవరాల్గా ఇది యుద్ధంతో తేల్చుకోవాలని నిర్ణయించుకుంది. బహుశా నాకు అర్థమైనంతలో ఇరాను ఈ యుద్ధంతో తేల్చేసుకోవాలి, అటో ఇటో తేల్చుకోవాలని నిర్ణయించుకుని పోరాడుతుంది. సో దానికి వ్యూహాలు కూడా కొత్తగా చాలా నేర్చుకుంది. బిహేడింగ్ ద లీడర్షిప్ అనేది ఇజ్రాయెల్ పాలసీ. ప్రపంచంలో చాలా దేశాలు నేర్చుకున్నాయి. ఒక ఉద్యమం మీద కానీ ఒక దేశం మీద కానీ పోరాడేటప్పుడు నాయకత్వాన్ని తొలగించేస్తే మిగతాది ఇదే వ్యూహం ఇరాన్ విషయంలో వాళ్ళు అంచెలంచెల వ్యవస్థను ఏర్పరచుకున్నారు. 31 రాష్ట్రాల్లాగా ఉన్నాయి. 31 రాష్ట్రాలు డీసెంట్రలైజ్డ్ ఫైట్ ఇస్తున్నాయి. కాబట్టి దాన్ని ఇప్పుడు ఆపడం అనేది సాధ్యం కాదు. ఇరాన్లో మీరు గెలవరు, పాలనను మార్చలేరు, ప్రభుత్వాన్ని మార్చలేరు అని సిఐఏ స్వయంగా చెప్పింది. కాబట్టి అది ఇక్కడ ప్రభుత్వం మారదు. నిన్న అమెరికా ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్ జో కెంట్ కామెంట్స్ కూడా మనం అదే ఇజ్రాయెల్ కోసమే ఇరాన్ పై యుద్ధం చేయాల్సి వచ్చింది, కానీ ఇరాన్ తో యుద్ధం చేయడం అంటే టార్గెట్ చేయొచ్చు. బాగుంది, నాకు నచ్చింది ఆయన చెప్పింది బాగుంది. కానీ 15 రోజుల తర్వాత ఆయనకి జ్ఞానోదయం ఎందుకైంది అనేది, ఓడిపోతున్నాం అని అర్థమై జ్ఞానోదయం అయిందా, ఏం పతనం. 15 రోజులు ఆయన రిజైన్ చేయించడుగా, తనకు అవమానం కదా అది. జోకెంట్కి 15 రోజుల తర్వాత జ్ఞానోదయం ఎందుకైంది? యుద్ధం మొదటి నుంచి అన్యాయం అది. మొదటి 5-6 రోజుల్లోనే ఇది దీర్ఘకాలికం సాగే 4 వారాలు కాదు, ఎన్ని వారాలు సాగుద్దని వచ్చింది. ఇంత జరిగిన తర్వాత నిన్న పైగా ఇజ్రాయెల్ దళాలు నేషనల్ సెక్యూరిటీ చీఫ్ ఆఫ్ ఇరాన్ చంపేసినాయి ఆయన్ని. అంటే ఒక రకమైన విజయం అని వీళ్ళు గర్వంగా చెప్పుకుంటున్న దశలో అదే టైంలో జోకెంట్ ఎందుకు రిజైన్ చేశాడు అంటే అయ్యాలి విజయాలు కాదు. ఇజ్రాయెల్ చెప్పినట్టు మేము చంపాము పైసా ఖర్చు లేకుండా చెప్పింది విజయం కాదు. కాబట్టి అటు పక్క జోకెంట్ రిజైన్ చేసి ఈ మాటలు మాట్లాడటం అర్థం కావట్లేదు. ఇప్పుడు అంతరాత్మ ప్రబోధం కూడా కష్టాల్లోనే, తనయుడు కోమాలోకి వెళ్ళిపోయాడని ఒక చర్చ, నెతన్యాహు లేడని మరో చర్చ. ఇదంటే ఒక రకమైన ఒక ఫేక్ న్యూస్ కూడా, అంటే ఒక కొత్త యుద్ధ రీతి మారింది. అదే నెతన్యాహు లేదనేది వాళ్ళే భుజాలు దడుకున్నట్టు 2 వీడియోలు రిలీజ్ చేశారు. ఒకటి ఫస్ట్ వీడియోలో 6 వేళ్ళు ఉన్నాయంటే, మళ్ళీ నెక్స్ట్ కాఫీ షాప్ లో నాకు కాఫీ అంటే బాగా ఇష్టం, నేను కాఫీ తాగుతాను అది. ఆ వీడియోలో కూడా మళ్ళీ ఏదో లోపాలు చెప్పి, సో 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోస్ అనేది మాట్లాడుతున్నారు. సో డౌట్ఫుల్ అవి కూడా మనకు తెలియదు అనుకోండి. కానీ సరే ఆయన కోమాలో ఎప్పుడు ఈ యుద్ధ వాతావరణం చల్లారే ఛాన్స్ ఉంది సార్. ఇప్పుడు ఏదైతే ఒక యుద్ధం అయితే అవకాశం ఉంది. దీనిలో ఏంటంటే ఈ ఏడాది అంతా కొంచెం ఈ గందరగోళం ఉంటుందా ప్రపంచం అంతా? అంటే ఒక చైనా ఒక మాట అంది, అది కూడా ఒకటి చూడాల్సింది. ఇజ్రాయెల్ని డిజామ్ చేస్తే తప్పితే, నిరాయుధం చేస్తే తప్పితే మూడో ప్రపంచ యుద్ధం వస్తే ప్రమాదం ఉంది అనే మాట చూడాలి. మరి అది ఎలా ఉంటుందో, ఎందుకంటే అమెరికా కంటే కూడా అగ్రెసివ్గా ఇజ్రాయెల్ ఉంది. సో కాబట్టి యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం అంటే రాకూడదు, మన అందరి ఉద్దేశం. రాదని ఆశించడం కూడా మంచిదే. కానీ ఏంటంటే అంటే ఇక్కడ మీకేమవుతుంది, అమెరికా ఇప్పుడు ఇరాన్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తాం లేకపోతే ఇట్లాంటివి మాట్లాడుతున్నారు. రేపొద్దున అసలు అమెరికాలో ప్రభుత్వం ఉంటుందా పోద్దా అనేది అసలు ప్రశ్న. ఎందుకంటే అమెరికా అప్పుల పాలై $38 లక్షల కోట్ల అప్పులో ఉండి ఈ రోజు నిరంతరంగా కొత్త అప్పులు చేస్తా, అసలు దాని పరిస్థితి ఎటుపోతుంది. ఇప్పుడు కొత్త అప్పులు కూడా పుట్టని స్థితి. ఇప్పుడు డాలర్ టెంపరీగా బలపడ్డట్టు కనపడుతుంది. $38 లక్షల కోట్ల అప్పులో ఉందా? $38 లక్షల కోట్ల అప్పు. దాని అప్పై ఇంకా పెరుగుతుంది. కౌంటింగ్ ఇంకా పెరుగుతూనే ఉంది లెక్క. దాని డిఫెన్స్ ఎక్స్పెండిచర్ కంటే అది వడ్డీల మీద కట్టే డబ్బు ఎక్కువ. ఇట్లాంటి పరిస్థితులు ఇట్లా ఎన్నాళ్ళు తేగలదు, ఎవరు అప్పులు ఇస్తారు. డాలర్ కనుక ఒకసారి పడిపోతే అమెరికా పడిపోద్ది. డాలర్ పడిపోయినా అమెరికాలో ట్రంప్ గవర్నమెంట్ పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ 2 అవకాశాలు. కాబట్టి ఇరాన్ మారటమేమో
ట్రంప్ అక్కడ దాంతోనే బహుశా యుద్ధాలు ఆగటం తప్పితే Right. నేను అనుకోవటం ఈ గెలికినంత కాలం తన ప్రాణం కాపాడుకోవటం, ప్రాణం అంటే Right. సామ్రాజ్యవాద అమెరికాని కాపాడుకోవటం, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది అతను పెరుగులాడినంత కాలం Okay. ఇలాంటి యుద్ధాలు రకరకాలుగా రగులుతానే ఉంటాయి. రైట్, వీవరావు గారు చర్చను ముగించే ముందు మరి దీనికి ఎండకాడే ఎక్కడ సార్? ఈ ఏడాదిలో ఇన్ని రకాల గందరగోళాలు కనిపిస్తున్నాయి, ఎటు చూసిన యుద్ధం అన్నట్టుగా ప్రపంచంలో. ఇంకా చాలా ఉన్నాయండి. మామూలుగా ఇంకా నైజీరియా ఉంది, అక్కడ ఇంకా ఆల్ ఖైదా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ప్రస్తుతానికి బంగ్లాదేశ్ ఇంకా ఫుల్ సెటిల్ అవ్వలేదు. ఎలక్షన్స్ జరిగినా గానీ, గవర్నమెంట్ వచ్చినా గానీ కొత్త పాలసీలు ఇంకా బయటికి రాలేదు. ఓకే, సో నైజీరియా ఒక ఇష్యూ ఉంది. తర్వాత మిడిల్ ఈస్ట్ లో హిజ్బుల్లా కంట్రోల్లోకి రాలేదు, హమాస్ కంట్రోల్లోకి రాలేదు. పాకిస్తాన్ 18 దేశాల మధ్యలో నేను హమాస్ని డిసామ్ చేయడానికి తయారుగా ఉన్నానని అక్కడ అమెరికా హామీ ఇచ్చినా కానీ వెళ్ళడానికి ఇష్టం లేదు. ఇటు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఎయిర్ ఫోర్స్ కానీ అటువంటి ప్రాపర్ ఆర్మీ కానీ లేకపోవడం వల్ల వాళ్ళు ప్రస్తుతానికైతే అణిగిమణిగి ఉన్నారు. కానీ మెల్లగా వాళ్ళు తీవ్రమైన టెర్రరిస్ట్ టైప్, ఎందుకంటే వాళ్ళు తాలిబాన్ ముందర నుంచి ట్రైన్డ్ అటువంటి వార్ఫేర్ లోనే ఉన్నారు. గొరిల్లా వార్ఫేర్. అవును, చిన్న ముక్క. ఇమ్రాన్ ఖాన్ గారిని జైల్లోంచి బయటికి తీసుకొచ్చేంత వరకు నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అంటుకునే ఉంటుంది. బలూచిస్తాన్ నడుస్తూనే ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ నడుస్తుంది. ఈ సమయంలో ఏదైనా సరే ఇండియాలో జరిగితే మాత్రం ఆపరేషన్ సింధూర్ తిరిగి రిజ్యూమ్ అయ్యే అవకాశాలు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ పాకిస్తాన్ లీడర్షిప్ మాటలు వింటూ ఉంటే వాళ్ళు కేవలం ఆఫ్ఘనిస్తాన్ మీద ఇండియా మీద ఉన్న కోపం ఆఫ్ఘనిస్తాన్ మీద చూపిస్తున్నారని నా అభిప్రాయం. ఓకే పాపారావు గారు. ఏం లేదు, ఇప్పుడు తైవాన్ చుట్టుముట్టిన చైనా సైన్యాలు అనేది ఇక్కడ నేను అనుకోవటం ఏంటంటే అమెరికా అటు మళ్ళీ రెస్క్యూకి వెళ్ళాలి. అమెరికాకున్న ఫోర్సెస్ అన్ని స్కాటర్ అయిపోయేటట్లు దాని బలం అంటే మరీ ఎక్కువ స్కాటర్ అయిపోతే బలం పోరాడలేదు, ఎక్కడ పోరాడలేదు. అది బహుశా అట్లాంటి రకరకాల ఫ్రంట్స్, రకరకాల యుద్ధ ఫ్రంట్స్ క్రియేట్ చేయడం ద్వారా చేసినా చేయకపోయినా అమెరికా బలాలని అన్ని వైపులా స్కాటర్ అయ్యేటట్లు చేయడం బహుశా వ్యూహం కావచ్చు. రైట్, థ్యాంక్ యూ పాపారావు గారు, థ్యాంక్ యూ వివి గారు. ఖచ్చితంగా ప్రపంచంలో ఎటు చూసినా యుద్ధమే అన్న వాతావరణం ఉంది. ఇక్కడ ఇది ఒకటే కాదు, నైజీరియాలో అల్ ఖైదా బలంగా ఉంది. తర్వాత హమాస్ లాంటి శక్తులు ఇంకా పూర్తిగా అధీనంలోకి రాలేదు. అలాగే బంగ్లాదేశ్లో వాతావరణం కూడా కొంత గందరగోళంగా ఉంది. పాకిస్తాన్లో కూడా అదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఓవరాల్గా కొంత తలనొప్పి వ్యవహారమే ఉంది. మరి ఇది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా లేదనేది అప్పుడే ఒక అంచనా వేయలేమనేది విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనా ఇది ఒక యుద్ధనామ సంవత్సరం, ఎటు చూసినా యుద్ధం అన్నట్టుగా ఉంది. మరి దాని ఇంపాక్ట్ రేపొద్దున భారత్పై ఎలా ఉంటుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, దానికి మనం కూడా బాధ్యతలు అవుతామా ఏమో మరి కాలమే సమాధానం చెప్పాలి. ఇది వాటి స్పెషల్ డిబేట్.